So in life, one has to realize and keep in mind that there are always people who are more successful than you and more wealthier than you. Always, independent of your achievements. మన లైఫ్లో తీసుకున్నాం అనుకోండి, ఒక 100 కోట్లు సంపాదిస్తే బాగుంటుంది కదా అని చెప్పి మనం చాలా ఆనందంగా మనమే తోపు, అసలు మనకంటే మించినట్టు లేదని ఫీల్ అయిపోతాం. 100 కోట్లు అచీవ్ అయిన తర్వాత మీకు కనిపించేది 1000 కోట్లు ఉన్నాళ్ళు 1000 మంది ఉంటారండి. నెక్స్ట్ టార్గెట్ 1000 కోట్లు. ఆ తర్వాత మీకు కనిపించేది 10,000 కోట్లు, 20,000 కోట్లు. కానీ ఈ వెల్త్ను మీరు చేంజ్ చేసుకుంటా నెవర్ ఎండింగ్ ఇన్ లైఫ్ వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే వాళ్ళకి మీకు ఏం మిగలదు. ఎందుకంటే మీరు హెల్త్ కాంప్రమైజ్ అవుతారు, మీ ఫ్యామిలీని కాంప్రమైజ్ చేస్తారు, మీరేం చేస్తున్నారో మీకే తెలియదు. మీ సింగిల్ గోల్ ఈజ్ వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలనే ఒక్క మిషన్తో వెళ్తారు. కానీ ఇదంతా చేసిన తర్వాత హెల్త్ పోయిన తర్వాత మీరు దాన్ని వెనక్కి సాధించలేరు. వెల్త్ అనేది డబ్బులు ఎప్పుడైనా సంపాదించవు, కానీ హెల్త్, టైం, బిగ్గెస్ట్ వెల్త్ ఇన్ లైఫ్ ఈజ్ టైం. టైం పోగొట్టుకుంటే మీరు వెనక్కి సంపాదించుకోలేరు, హెల్త్ పోగొట్టుకుంటే వెనక్కి సంపాదించుకోలేరు. కానీ మనీ పోయిన తర్వాత 0 నుంచి మీరు 100,000 crores మళ్ళీ వెళ్ళచ్చు. సో ఈ ప్రిన్సిపల్ని మీరు గుర్తుపెట్టుకుంటే బ్యాలెన్స్ లైఫ్, మనకి మనసుకి ఏది నచ్చితే, మనం ఏది ఉత్సాహంగా మనకి పని చేయగలుగుతామో అది చేసుకుంటూ వెళ్తే డబ్బులు, వెల్త్, హెల్త్ దానంతటికి అయ్యే మన దగ్గరకు వస్తాయి.